హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఆ డిఎస్సి అప్లికేషన్ క్లియర్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించండి, అప్లికేషన్ పెట్టే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే రైట్ ఇక్కడ చూడండి. అప్లికేషన్ పెట్టే ముందు ఇక్కడ రిజిస్టర్ నవ్ అని చూసారా, రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, అప్లికేషన్ ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక డిస్క్లైమర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అన్నీ కూడా ఇగోండి, ఈ బాక్సులన్నీ కూడా టిక్ చేయండి. ఈ బాక్సులన్నీ కూడా టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ కొత్త వాళ్ళు మీకు తెలియదు, పూర్తిగా తెలుసుకోవాలి అప్లికేషన్ పెట్టే ముందు అనుకుంటే ఇక్కడ చూడండి, యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్ మీద తప్పనిసరిగా యూజర్ మాన్యువల్ చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదంటే ఇక్కడ వీడియో కూడా ఉంది, ఇంగ్లీష్లో ఉంది వీడియో, అలాగే యూజర్ మాన్యువల్ తెలుగులో కూడా వీడియో ఉంది. కంపల్సరీగా మీరు ఏదో ఒకటి విని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఇలా చదివిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఈ బాక్స్లన్నీ కూడా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని బటన్ ఉంది లాస్ట్లో, ఈ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి చక్కగా ఇట్లా మనకి అప్లికేషన్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, ఆధార్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, పనిచేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఎంటర్ విత్ సర్నేమ్ అని చెప్పేసి అన్నాడు. నేము, సర్నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే జెండర్ సెలక్షను, తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత క్యాస్టు, సబ్ క్యాస్టు, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డా కాదా, అంటే మీదే ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా, ఎస్ ఆర్ నో ఏదో పెట్టాలి. తర్వాత దానికి తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తే డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ కాదా, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నో అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఈ చాలా ఇంపార్టెంట్. ఈ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో అవి మీ ప్రైమరీ డీటెయిల్స్, ప్లస్ అవి మీ అప్లికేషన్లో ఉంటాయి. మీ చివరి సెలక్షన్ వరకు ఇవే ఉంటాయి. కాబట్టి తప్పు లేకుండా జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. జాగ్రత్తగా దీంట్లో మీరు టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, డిస్టిక్, మీ నేటివ్ డిస్టిక్, మండల్, మీ విలేజ్, తర్వాత పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈమెయిల్, ఇది కంప్లీట్ అడ్రస్. ఓకే, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి చెక్ బాక్స్ ఉంది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఈ చెక్ బాక్స్ చూసుకోండి. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేట్ ఓటీపీ అని అడుగుతుంది. ఇక్కడ చూసారా మీరు, జనరేట్ ఓటీపీ జనరేషన్. ఇక్కడ ఓటీపీ మనం దీని మీద క్లిక్ చేస్తే మన ఫోన్కి ఓటీపీ వస్తుంది అనమాట. మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అవుద్ది. దాని తర్వాత మీకు ఏం జరుగుద్ది అంటే దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఫీజు కూడా అడగడం జరుగుద్ది. ఫీజు ఇచ్చేసిన తర్వాత మీకు మీ ఫోన్కి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 వస్తాయి. ఆ రెండిటితో మనం ఏం చేయాలి, రైట్ ఇక్కడ చూడండి, ఆ రెండిటితో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఓకే, ఆ రెండిటితో మనం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ ఇక్కడ గమనించండి ఒకసారి. రైట్, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఏమొస్తుంది, మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుద్ది. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఫీజు కూడా అడుగుద్ది. ఫీజు కూడా కట్టేసిన తర్వాత మీ ఫోన్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 వస్తాయి. ఆ రెండిటితో మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ కొడితే చక్కగా మీరు అప్లికేషన్లోకి వచ్చేస్తారు. అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ సబ్జెక్టు, ఏ మెథడాలజీ అన్నీ కూడా డీటెయిల్స్ అడుగుద్ది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఇంకో పార్ట్ ఉంటుంది. దాంట్లో మీరు సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకోండి, స్కాన్ చేసి మరీ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒకవేళ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినట్లయితే, ఇక్కడ మీకు పాస్వర్డ్ వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మీకు పాస్వర్డ్, యూజర్ నేమ్ వచ్చేస్తాయి మీ ఫోన్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.